లాస్ట్ క్లాస్ లో మనం సప్లై అలాగే డిమాండ్ వీటికి సంబంధించి డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై, ఎలాసిటీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో యాక్చువల్ ఆ సెకండ్ చాప్టర్ లో డిమాండ్ చాప్టర్ లో యాక్చువల్ మనం సెకండ్ యూనిట్ చెప్పుకోవాలి ఇప్పుడు, కానీ మనకి డిమాండ్ అండ్ సప్లై రిలేటెడ్ టాపిక్ ఫోర్త్ చాప్టర్ లో సెకండ్ యూనిట్, సిఏ ఫౌండేషన్ లో ఫోర్త్ చాప్టర్ లో సెకండ్ యూనిట్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రైసెస్ అని ఉంది కదా. మీకు ఇంటర్మీడియట్ లో అయితే కనుక ఇది చాలా జస్ట్ ఒక క్వశ్చన్ కింద వస్తుంది, అంటే మార్కెట్స్ లో ఉంటుంది. సో అంటే మీకు థియరీ ఆఫ్ వాల్యూ లో ఉండొచ్చు, అక్కడ మార్కెట్స్ అని ఉంటుంది, థియరీ ఆఫ్ వాల్యూ అని ఉంటుంది, థియరీ ఆఫ్ వాల్యూ లో ఉంటుంది. సిఏ ఫౌండేషన్ అయితే కనుక ఫోర్త్ చాప్టర్ సెకండ్ యూనిట్. సో ఫోర్త్ చాప్టర్ సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి సెకండ్ చాప్టర్ లో సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. టెక్స్ట్ బుక్ ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫోర్త్ చాప్టర్ లో ఉన్నా కూడా మనం దీన్ని సెకండ్ చాప్టర్ టాపిక్ గానే నేను ట్రీట్ చేస్తాను. రైట్, డిటర్మినేషన్ ఆఫ్ ప్రైసెస్ అనేది నేను సెకండ్ చాప్టర్ టాపిక్ గానే ట్రీట్ చేస్తాను. అందువల్ల మనం ఇక్కడే చెప్పుకుంటాం దీన్ని. డిటర్మినేషన్ ఆఫ్ ప్రైసెస్ అంటే నథింగ్ బట్ మార్కెట్ లో ప్రైసెస్ ఎలా డిటర్మైన్ చేయబడతాయి. రైట్, మార్కెట్ లో బయర్ ఉంటాడు నన్ను, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ టాపిక్ ఎక్కడ ఉంది? థియరీ ఆఫ్ వాల్యూలో. సో మార్కెట్ లో బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు, ప్రొడక్ట్ ఉంటుంది, ప్రొడక్ట్ కి ప్రైస్ ఉంటుంది. ఇవి మార్కెట్ లో ఉండేది. బయర్ కి సెల్లర్ కి మధ్య నెగోషియేషన్ జరుగుతూ ఉంటుంది. ప్రైస్ విషయంలో నెగోషియేషన్ జరుగుతూ ఉంటది. వాళ్ళిద్దరూ ఒక ప్రైస్ మీదకి ఎప్పుడైతే కలిసారో అప్పుడు మనకి సేల్ అనేది జరుగుతుంది. రైట్, సో మార్కెట్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ వాట్? ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ఎ ప్రైస్. దేర్ విల్ బి నెగోషియేషన్ ఫర్ ఎ ప్రైస్ ఇన్ ద మార్కెట్. సే సెల్లర్ చెప్తున్నాడు ఒక ప్రొడక్ట్ సెల్లర్ 50 రూపీస్ చెప్పాడు, బయర్ 40 రూపీస్ అడిగాడు. సేల్ జరుగుద్దా జరగదా? జరుగుతుంది సార్. 50 రూపీస్ సెల్లర్ 50 రూపాయలు చెప్పాడు, బయర్ 40 రూపాయలకి అడిగాడు. వాళ్ళిద్దరు కన్సెన్సస్ కి వచ్చారా? బార్గెన్ చేస్తే ఒకవేళ సెల్లర్ కి ఓకే అయితే బై చేస్తారు సార్, అదే సేల్ చేస్తారు. ఈ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైం సెల్లర్ 50 రూపాయలు ఉన్నాడు, బయర్ 40 రూపాయలు. గూడ్స్ చేతులు మారతాయా? మారవు. సో సేల్ జరిగిందా లేదా? లేదు, ఇక్కడ నో సేల్. వీడు సెల్లర్ పెంచుతాడా తగ్గిస్తాడా బార్గెన్ లో భాగంగా? తగ్గిస్తారు సార్. సో వీడు ఒక 45కి వచ్చాడు, రైట్, వీడు కూడా ఒక 45కి వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ గూడ్ అనేది సేల్ జరుగుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది సార్. గూడ్ అనేది సేల్ జరుగుతుంది. రైట్, ఇది మార్కెట్ లో నెగోషియేషన్ జరుగుతుంది. సో సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ప్రైస్, క్వాంటిటీ. సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తాడు? ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సప్లై చేస్తాడా, తక్కువ సప్లై చేస్తాడా? తక్కువ సప్లై చేస్తాడు సార్. సో తక్కువ సప్లై చేస్తాడు ఇక్కడ అనుకుందాం. ప్రైస్ పెరిగింది, సప్లై ఏం చేస్తాడు? పెంచుతాడు సార్. పెంచుతారు. ప్రైస్ ఇంకా పెరిగింది, ప్రైస్ ఇంకా ఏం చేస్తాడు? సప్లై ఏం చేస్తాడు? ఇంకా పెంచుతారు. ఇది సప్లై. ఇది మనకు తెలుసు, సప్లై పాజిటివ్లీ స్లోపింగ్ టువర్డ్స్ రైట్, లెఫ్ట్ నుంచి రైట్ కి పాజిటివ్లీ స్లోపింగ్ అని మనకు ఆల్రెడీ తెలుసు, చదువుకున్నాం. సో కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రైస్ ఎక్కువ ఉంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటా, తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాడు? తక్కువ కన్జ్యూమ్ చేస్తారు. సో ప్రైస్ ఎక్కువ ఉంటే ఈ పాయింట్ లో కన్జ్యూమ్ చేసుకుంటాడు. ప్రైస్ తగ్గితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, పెంచుతున్నాడు. ఇది మనకి డిమాండ్. సో డిమాండ్ అండ్ సప్లై ఎక్కడైతే మీట్ అయ్యాయో అది ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ. రైట్, అంటే మార్కెట్ లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కూడా ఈక్విలిబ్రియం వచ్చారు. ఒక స్టేట్ ఆఫ్ నో చేంజ్. ఈ ప్రైస్ దగ్గర ఇంకా ఎస్టిమేట్ అగ్రి అయ్యారు, ఓకే
ఈ ప్రైస్ దగ్గర నేను సప్లై చేస్తా, ఈ ప్రైస్ దగ్గర నేను కొంటా అని. ఆ ఈక్విలిబ్రియం లో ఏ మాత్రం చేంజ్ వచ్చినా మళ్ళీ అటు ఇటు వచ్చి ఇక్కడికే స్టెబిలైజ్ అవ్వాలి. ఒకవేళ సప్లై పెరిగి లేకపోతే డిమాండ్ తగ్గి ఎటువంటి మార్పులు జరిగినా మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆగాలి, ఈ పొజిషన్ దగ్గరికి వచ్చి ఆగాలి, ఈక్విలిబ్రియం పొజిషన్. మార్కెట్ లో ఎటువంటి చేంజెస్ ఉన్నా కూడా, ఒకవేళ ప్రైస్ ఎక్కువ ఉన్నా తగ్గినా కూడా ఈ ఈక్విలిబ్రియం ప్రైస్ దగ్గరికి రావాలి, రైట్? ఎందుకంటే మార్కెట్ లో నీకు తెలియక 15 రూపాయలకు కొని ఉండొచ్చు, రైట్? వేరే చోట 10 రూపాయలకి దొరుకుతుందంటే నువ్వు నెక్స్ట్ టైం నుంచి అక్కడికే వెళ్తావు. సో పొరపాటున ఒకవేళ ఎక్కువ ప్రైస్ చార్జ్ అయినా తక్కువ ప్రైస్ చార్జ్ అయినా ఆటోమేటిక్ గా ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ కి వచ్చి ఆగుతుంది, రైట్? ఇది మార్కెట్ విల్ డిటర్మైన్ ద ప్రైస్ అకార్డింగ్ టు డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్, రైట్? డిమాండ్ సప్లై రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో, రైట్, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అది మనకి ఈక్విలిబ్రియం ప్రైస్. అండ్ అది ఎక్స్ యాక్సిస్ మీద ఈక్విలిబ్రియం క్వాంటిటీ, వై యాక్సిస్ మీద అయితే కనుక ఈక్విలిబ్రియం ప్రైస్ అన్నమాట. క్లియర్ నానా? ఎస్ సార్. ఒకవేళ డిమాండ్ పెరిగింది అనుకుంటున్నాను, ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, ఇది సప్లై, ఇది డిమాండ్. డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను ఒక 2 గీతలు గీస్తాను. వన్ టూ నా డిమాండ్ ఇంక్రీజ్ అయింది అంటే అది 1 2 లైన్. 1. మిగతా వాళ్ళు కూడా ఆలోచించి చెప్పండి. డిమాండ్ పెరిగింది అంటే 1 2 లైన్. 1. సో అంటే ఇది డిమాండ్ ఇంక్రీజ్ అయినది. అలాగే డిమాండ్ తగ్గొచ్చు, అలాగే సప్లై పెరగచ్చు, లేదా సప్లై తగ్గొచ్చు, అయితే బోత్ డిమాండ్ అండ్ సప్లై మారచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ ఎలా మారుతాయి అనేది మనం ఈ టాపిక్ లో చూస్తాం. ఓకేనా? ఎస్ సార్. దీని మీద మనం ఒక ప్రాబ్లం చేసిన తర్వాత రిమైనింగ్ టాపిక్ కంప్లీట్ చేయబోతున్నాం. ఇప్పుడు మీకు కనిపించేది ప్రాబ్లం. ఈ 1 అనేది ఈక్విలిబ్రియం ప్రైస్, ఈక్విలిబ్రియం క్వాంటిటీ అన్న. ఇప్పుడు కొన్ని స్టోరీస్ చెప్తాడు. ఫస్ట్ ఒక ప్రాబ్లం, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క స్టోరీ అన్నమాట. ఆ స్టోరీలో 2 స్టేట్మెంట్లు కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఉంటుంది. 2 స్టేట్మెంట్లు ఉన్నట్లయితే ఒక స్టేట్మెంట్ డిమాండ్ ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ అయి ఉంటుంది, ఇంకో స్టేట్మెంట్ సప్లైని ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ అయి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఒక స్టేట్మెంట్ డిమాండ్ ఎఫెక్ట్ చేసేది అయి ఉంటుంది, ఇంకో స్టేట్మెంట్ సప్లైని ఎఫెక్ట్ చేసేది అయి ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ ని బట్టి డిమాండ్ ఏమైంది, సప్లై ఏమైంది అనే దాన్ని బట్టి మనం న్యూ ఈక్విలిబ్రియం అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం, రైట్? సో S1 అండ్ D1 ఈ 2 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అది పాయింట్ నెంబర్ 1. ఆ పాయింట్ నెంబర్ 1 ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ. ఇప్పుడు మనకి కింద చెప్పబోతున్న స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీస్ లో 2 స్టేట్మెంట్లు కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఉంటుంది, రైట్? ఏ స్టేట్మెంట్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుందో చూసుకొని దాన్ని బట్టి న్యూ ఈక్విలిబ్రియం పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి అన్న. ఈజీగా అర్థమయ్యే టాపిక్, కష్టం ఏం లేదు, జాగ్రత్తగా వినండి. ఓకే సార్. సో ఫస్ట్ ప్రాబ్లం అన్న, నేను ఒక ప్రాబ్లం చేస్తాను, కొంత టైం ఇస్తాను. 2, 3, 4 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. స్క్రీన్ మీకు కనబడేలాగా పెడతాను, సో దట్ స్క్రీన్ మీద చూసుకుంటూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా కూడా మీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టి స్క్రీన్ మీద చూసుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయండి. ఒక్కొక్కరు తర్వాత అడుగుతారు. ఒక ప్రాబ్లం నేను చేస్తాను, దాని ప్రకారం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ఆన్సర్ చేయండి. అస్యూమ్ X ఈజ్ ఎ నార్మల్ గుడ్, రైట్? అంటే ఇన్ఫీరియర్ గుడ్ కాదు, రైట్? క్లియర్ గా చెప్తున్నాడు, నార్మల్ గుడ్ అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సో అస్యూమ్ X ఈజ్ ఎ నార్మల్ గుడ్. X అనేది ఒక ప్రొడక్ట్, దాన్ని నార్మల్ గుడ్ గా అస్యూమ్ చేసుకోమంటున్నాడు. హోల్డింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కాన్స్టెంట్, అస్యూమ్ దట్ ఇన్కమ్ రైజెస్ అండ్ ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్సో ఇంక్రీజెస్.
ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఉన్నాయా, ఒక స్టేట్మెంట్ ఉందా? 2 స్టేట్మెంట్స్. ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటన్నా? ఇన్కమ్ రైజ్ అయింది సార్. ఓకే, సో ఎక్కడైనా సరే కామన్ గా మనకి డిమాండ్ ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్, సప్లైని ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్. ఏ లెక్కకైనా ఫస్ట్ డిఎస్ రాసుకోండి. ఇప్పుడు డిమాండ్ ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ ఏంటన్నా అందులో? ఇంక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ రేజ్ సార్. ఇన్కమ్ ఇన్కమ్ రేజ్ అయింది. ఇంక్రీజ్ అయింది. సప్లైని ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ ఏంటి? ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది సార్. ఇంక్రీజ్ అయిందన్నా? ఎస్ సార్. ఓకే, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. సో ఎలా తెలిసింది మనకి ఇన్కమ్ డిమాండ్ ఎఫెక్ట్ చేసింది, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సప్లైని ఎఫెక్ట్ చేసింది అని ఎలా తెలిసింది? డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై విని చదువుంటే మనం ఏ స్టేట్మెంట్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం చూసిన వెంటనే ఐడెంటిఫై చేయగలం. సార్ మరి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ రెండిట్లో ఉంది కదా, మరి అప్పుడు ఎలా తీసుకుంటాం? 2 ప్రాబ్లంలోనో 3 ప్రాబ్లంలోనో అది ఉంటుంది అండి. చూద్దాం మీరు ఎలా దాన్ని సాల్వ్ చేస్తారో చూద్దాం. సరే, ఇన్కమ్ పెరిగింది. మనకి డిఫాల్ట్ డిమాండ్ లైన్ ఏంటన్నా? D1, D2, DT3? డిఫాల్ట్ లైన్ D. ఇన్కమ్ పెరిగింది. ఇన్కమ్ పెరిగితే డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ లెక్కలో నార్మల్ గుడ్, ఎక్స్ అనేది నార్మల్ గుడ్ కాబట్టి డిమాండ్ పెరిగితే ఇన్కమ్ పెరిగింది. అది ఇన్ఫీరియర్ గుడ్ అయితే ఇన్కమ్ పెరిగితే డిమాండ్ పెరిగింది, నార్మల్ గుడ్ కాబట్టి. ఇన్ఫీరియర్ గుడ్ అయితే ఇన్కమ్ పెరిగితే డిమాండ్ ఏమై ఉండదు కదా, తగ్గిపోతుంది. లెక్కలో బొట్టు పెట్టి చెప్పాడు కాబట్టి నార్మల్ గుడ్ అని, రైట్? నువ్వు డిమాండ్ పెరిగితే ఇన్కమ్ పెరిగిందని తీసుకున్నావు. లెక్కలో ఏం చెప్పకపోతే మనం అజంప్షన్ తీసుకోవాలి, రైట్? జనరల్ గా ఎప్పుడు కూడా నార్మల్ గుడ్ గురించి మాట్లాడతారు. ఇన్ఫీరియర్ గుడ్ అయితే జనరల్ గా బొట్టు పెట్టి చెప్తారు. ఇక్కడ వీడు మంచోడు కాబట్టి నార్మల్ గుడ్ అయినా కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసాడు. ఒకవేళ ఏమీ చెప్పకపోతే నార్మల్ గుడ్ అనుకునే మనం చేయాలి. రేర్ కేస్, ఎక్సెప్షన్ కేసు అయితే మాత్రమే ఇన్ఫీరియర్ గుడ్ అని చెప్తారు. సరే, D1 డిమాండ్ ఇంక్రీజ్ అయింది అన్నారు, ఇన్కమ్ పెరిగితే డిమాండ్ ఇంక్రీజ్ అయింది అన్నారు. సో D1 బికమ్స్ D2 సార్. షూర్ అన్నారా? ఎస్ సార్. సో డిమాండ్ పెరిగింది కాబట్టి D1 బికమ్స్ D2. సరే, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, సప్లై ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. వెరీ గుడ్. ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే ఇంక్రీజ్ అవుతుంది. సప్లై ఏమవుతుంది నాన్న? ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ పెరిగితే డిమాండ్ పెరిగింది, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే సప్లై తగ్గింది. సో S1 బికమ్స్ S3 సార్. S2 కాదా నాన్న? S3 సార్. చూడండి, S1 తో పోల్చుకుంటే S2 డౌన్వర్డ్ ఆరో కదా, S2 కాదా? S3 సార్. S3, వెరీ గుడ్. సో లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్, డిక్రీజ్ అంటే లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్. సో S1 బికమ్స్ S3 సార్. S3. సో న్యూ పాయింట్ ఏమవుతుంది? D2, S3. D2, S3 ఏంటి నా పాయింట్? D2, S3, 2. సో న్యూ ఈక్విలిబ్రియం విల్ బి పాయింట్ నెంబర్ 2. 5 minutes టైం ఇస్తున్నాను. 2, 3, 4 ప్రాబ్లమ్స్ నేను ఎలా అయితే స్టెప్ బై స్టెప్ చేశానో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ చేసి ఆన్సర్స్ రాసి పెట్టుకోండి. ఎవరినైతే అడిగానో వాళ్ళు ఆన్సర్ నాకు చెప్పాలి. సో నేను జూమ్ చేస్తున్నాను, దీన్ని స్క్రీన్ మీద చూసుకుంటూ 2, 3, 4. మీకు ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ అయితే కనుక మీకు టెక్స్ట్ బుక్ లో ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నన్ను వాటి డీటెయిల్ గా చెప్పడం మీకు అర్థం కూడా కాదు, రైట్? స్టెప్ బై స్టెప్ ఈ పద్ధతిగా చేస్తేనే మీకు అర్థం అవుతుంది, రైట్? లెక్కలు చేయండి. నేను 5 minutes టైం ఇస్తున్నాను, రికార్డింగ్ పాస్ చేస్తాను. మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేయించి మళ్ళీ గుర్తు చేయండి. ఓకేనా? 2, 3, 4 నేను చెప్పేస్తున్నాను చూడండి. మీకు వర్క్ కి ఇంకో 4 ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను.
సార్ అయిపోయింది సార్, చేసాం సార్. ఓకే ఓకే నేను 2, 3, 4 నేను చెప్పేస్తాను. ఇంకొక 4 ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను, మళ్ళీ చేదురు కానీ. ఓకే సార్. సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ డిమాండ్ ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్, సప్లై ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ రెండు. రైట్, ఓకే. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు లెక్క చదివి ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి అండ్ అలాగే అది దేన్ని ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ చూద్దాం. వీఆర్ అనలైజింగ్ ద మార్కెట్ ఫర్ గూడ్స్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ గుడ్, రెండు సార్లు పడింది. ద ప్రైస్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ గుడ్ వై డిక్లైన్స్. At the same time, there is a technological advance in the production of goods Z. రెండు స్టేట్మెంట్లు ఉన్నాయా, ఒక స్టేట్మెంట్లు ఉన్నాయా? రెండు ఉన్నాయి సార్. ఓకే. డిమాండ్ ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ ఏంటి దాంట్లో? కాంప్లిమెంటరీ గుడ్ ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గుడ్ డిక్రీజ్ అయింది సార్. డిక్లైన్స్. ఇంకో స్టేట్మెంట్ ఏంటి? అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, అది సప్లై ఎఫెక్ట్ చేసింది. సో ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గుడ్ తగ్గితే డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుందా పెరుగుతుందా? డిమాండ్ పెరుగుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి D1 బికమ్స్ D2 సార్. టెక్నాలజీ పెరిగితే సప్లై ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో S1 బికమ్స్ S2 S2. సో D2, S2 7 సార్. 0.7 sir. D2, S2, so 7. 7 sir. Very good. So answer check చేసుకోండి చేసేవాళ్ళు. Next, third problem. Third problem, demand, supply. Due to heavy rains, the supply of rice will fall and new equilibrium point will be 3. Oh, answer చదువుతాను నేను. సరే. Heavy rains in Maharashtra during 2005-2006 caused havoc with the rice crop. Which point of the figure? Okay. సరే, ఇక్కడ రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒక స్టేట్మెంట్ ఉందా? ఒకటే ఉంది సార్. సప్లై ఎఫెక్ట్ చేసేదా, డిమాండ్ ఎఫెక్ట్ చేసేదా? సప్లై సార్. ఏనా? సప్లై ఎఫెక్ట్ చేస్తుంది సార్. సప్లై మాత్రం ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ అది. ఎస్ సార్. రైట్. సో అక్కడ నీకు ఆ వరదల్లో జనాభా చనిపోయారు అని చెప్తే అది డిమాండ్ ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్. నీకు పాపులేషన్ గురించి ఎక్కడ చెప్పలేదు కాబట్టి అది ఓన్లీ సప్లైని మాత్రమే ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్. రైట్. ఆ వరదల వల్ల జనాలు చనిపోయారు, పాపులేషన్ డిక్రీజ్డ్, ఆ విధంగా చెప్తే డిమాండ్, అదర్ ఫ్యాక్టర్స్ లో పాపులేషన్ చదువుకున్నాం కాబట్టి పాపులేషన్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది అనుకున్నాం కాబట్టి అది డిమాండ్ ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ అవుతుంది తప్ప ఇక్కడ డిమాండ్ ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో దెర్ ఇస్ నో స్టేట్మెంట్ ఫర్ డిమాండ్. సో సప్లైలో ఏం జరిగింది? అదర్ ఫ్యాక్టర్స్ సప్లై తగ్గిపోయింది కాబట్టి సప్లై ఏమైంది? తగ్గింది, డిక్రీజ్ అయింది సార్. సో D1 remains as D1. S1 becomes S3 sir. S3. D1, S3. 3 sir. D1, S3, 3. Right? ఒక్క నిమిషం నాన్న. Next, fourth problem. Assume that consumers expect the prices of new cars to significantly increase next year. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్లు నాన్న? డిమాండ్ ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్స్. రెండు స్టేట్మెంట్లు ఉన్నాయా, ఒక స్టేట్మెంట్లు ఉన్నాయా? ఒకటే ఉంది సార్. ఒకటే ఉంది. ఏంటది? ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్. yes sir. మరి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ సప్లై లో కూడా ఉంది కదా. కానీ ఇక్కడ కన్స్యూమర్ ఎక్స్పెక్ట్ ద ప్రైస్ అన్నారు కదా. సో ఇక్కడ వీడు కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాడు, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలేదు. రైట్. కాబట్టి సప్లైని ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ లేదు. ఫ్యూచర్ లో ప్రైసెస్ ఏమవుతాయి అనుకుంటున్నాను అన్న? ఈ ఏమవుతుంది?
అంటే Increase డిమాండ్ అవుతుంది. పెరుగుతుంది సార్. సో ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయంటే ఇవాళ రోజు డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. సో D1 becomes D2 సార్. S1 remains. S1 సార్. So D2 comma S1. 5 సార్. D2 comma S1 5. క్లియర్ నా? Yes sir. క్లియర్ సార్. ఇంకొక ప్రాబ్లం వీడియో అన్నా ఇస్తే ఓకే, లేకపోతే నేను ఒక్క నిమిషం ఇంకో ప్రాబ్లం ఇస్తాను, రాసుకుంది కానీ ఒక్క నిమిషం. ఈ డయాగ్రామ్ వేసేసుకోండి, వేసుకున్న తర్వాత చెప్తే ఆ క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను చేతులు కానీ. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయిపోయిందా? Yes, sir. అయిపోయిందా? Yes, sir. Sir, once wait sir. మిగతా వాళ్ళు ఫౌండేషన్ బుక్స్ లేని వాళ్ళు కూడా ఆ డయాగ్రామ్ గీసేసుకుంటే క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను. సార్ ఇందులో 0.1 0.2 అలా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఏంటమ్మా పాయింట్స్ సార్ ఇందులో? పాయింట్స్ అదే సార్ 0.1 2. ఇదేమా ఇప్పుడు D2 కామా S3 అన్నాను అనుకో, D2 లైన్ ఇది, S3 అన్నాను, S3 లైన్ ఇది, ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి? 0.2 లో ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఎస్ సార్. S2 కామా D3 అన్నాం అనుకో, S2 లైన్ ఇది, D3 లైన్ ఇది, 9.9 ఈ సార్. రెండు ఇంటర్సెక్ట్ అయింది 9 దగ్గర. అలాగా ఓకే. క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. కనబడుతున్నాయన్నా? ఎస్ సార్. అందరికీ కనబడుతుందా? ఎస్ సార్. Yes, sir. ఒక్క నిమిషం, 100th క్వశ్చన్ సరిగ్గా కనబడట్లేదు అనుకుంటా. ఒక్క నిమిషం తీసేసి మళ్ళీ పెడతాం. క్లియర్ గానే ఉందా నాన్న?
ఎస్ సార్. సార్ చేయండి. సార్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి సార్? ఏంటమ్మా? ఎక్సైజ్ డ్యూటీ సార్. ఎక్సైజ్ డ్యూటీ అంటే గవర్నమెంట్ వేసే ట్యాక్స్ అనుకో కాసేపు. ప్రొడక్షన్ మీద వేసే ట్యాక్స్ ఇప్పుడు లేదు, జిఎస్టీలో యాడ్ అయిపోయింది, జిఎస్టీలో కలిసిపోయింది. ఎక్సైజ్ డ్యూటీ అంటే ప్రొడక్షన్ మీద వేసే ట్యాక్స్, గవర్నమెంట్ వేసే ట్యాక్స్. ఎస్ సార్. ఫైవ్ మినిట్స్ క్లాస్ అయిపోయింది. ఓకే, ఈ ప్రాబ్లం ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను, మీ వర్కింగ్స్ కూడా చూస్తాను. ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సార్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా సార్ చెప్పమ్మా. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా తీసుకో మరి లెక్క చేయాలి కదా, మరి లెక్క చేయాలంటే మరి ప్రాబ్లమ్స్ ఉండాలి కదా మీ దగ్గర. ఇందాక డయాగ్రామ్ వేసుకోమన్నాను, ఆ డయాగ్రామ్ బేస్ లో ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. రేపు చెక్ చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఒక నిమిషం ఇది మీటింగ్ ఎండ్ చేస్తాను, ఇది మీటింగ్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను.